ఈ ఈ శరీరంలో జీవుడు దేవుడు ఉన్నాడు. అంటే ఈ ఎడమ ముక్కు వల్ల జీవత్వం, కుడి ముక్కు వల్ల దైవత్వం. అంటే ఈ యొక్క లక్ష్మీనారాయణ తత్వం అనేది జీవుడు. ఈ శివపార్వతులంటే అగ్ని, సూర్యస్వరం. ఈ 2 ఉన్నాయి లోపల. కొద్దిసేపు ఇది 2:30 గంట ఆడుతుంది, ఇది 2:30 గంట. ఇది 2:30 గంట ఆడితే కుంభకర్ణుడికి ఏ లక్షణాలు ఉంటాయి అంటే తిని నిద్రపోయి పెళ్లి చేసుకొని పిల్లకాయలు కనేది. అంతేగాని అతనికి పెత్తనం కానీ ఎవరి మీద పెత్తనం చెలాయించలేడు, జ్ఞానం లేదు, ఏం లేదు. సూర్యస్వరం వల్ల జ్ఞానం ఉంది, ఆధిపత్యం, పెత్తనం, రజోగుణం అంటారు దీన్ని. ఈ 2 ఉన్నాయి. ఎవరికి? సూర్యస్వరానికి పెత్తనం ఉంది, జ్ఞానం ఉంది, పెత్తనం ఉంది. అదే రావణాసురుడు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం విభీషణుడు లేడు నీలో. వీళ్ళిద్దరూ విడివిడిగా ఆడుతుంది కాబట్టి 2 గుణాలతోనే సకల జీవరాశి నడుస్తూ ఉంది. అంత జీవులంతా, మానవులే కాదు, అన్ని జీవులు కూడా ఈ తమో గుణం, రజోగుణం, ఇది అజ్ఞానం, ఇది అహంకారం, ఈ రెండిటితోనే ఉన్నారు. నా అనుభవంలో మనం ఎంత చెప్పినా ఈ 2 విడివిడి ఆడే వాళ్ళకి వేస్ట్ అని నేను తెలుసుకున్నాను నా అనుభవంలో ఇప్పటి వరకు. ఈ 2 చెప్పేవాళ్ళు అమాయకం మాటలు, అజ్ఞానం మాటలు, పురాణాలు, ఇతిహాసాలు అంటారు, ఈ చెప్పుకుంటా ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు. దేహభ్రాంతితోనే ఉంటారు. ఎవడికి దేహభ్రాంతి ఉందో వాడు విగ్రహారాధన చేస్తాడు. ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. మళ్ళీ ఇది పై స్థాయికి పోయి మాట్లాడుతున్నా. అంటే 2 శ్వాసలు కలిపి ఆడిచ్చినప్పుడు అది ఎక్కడ కలిపితే అరుణకాంతి వస్తుందో, నువ్వు బ్రహ్మాండంలో ఉండే అరుణకాంతి నీలో లేదు కాబట్టి నువ్వు జీవుడివి. నువ్వు పోయి దేవుడు వేరే అని నువ్వు బయట తిరుగుతూ ఉండవు విగ్రహారాధనకి. నువ్వు దేవుడివి. కావాలంటే సమస్వరం చేయాలా.